దీక్షా దివాస్తోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకల్ల జగదీష్ రెడ్డి తెలిపారు. భువనగిరి పట్టణ కేంద్రంలో దీక్షా దివాస్ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి దీక్షా దివాస్ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. దీక్షా దివాస్తోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటగండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. భువనగిరి పట్టణ కేంద్రంలో దీక్షా దివాస్ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి దీక్షా దివాస్ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్వరరెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి మొక్కవోని పట్టుదలతో దీక్ష చేసి ఢిల్లీ మెడలు వంచిన రోజు నవంబర్ 29 అని, కేసీఆర్ దీక్ష చేసిన 11 రోజుల ఒక్కో క్షణం ఒక్కో భయంతో గడిపినామని తెలిపారు. కేసీఆర్ మాత్రం నా శవయాత్ర తెలంగాణ జయయాత్ర ఒకేసారి జరగాలని పట్టుదలతో అప్పటిదాకా దీక్ష విరమించలేదు అని పట్టుబట్టారని తెలిపారు. ఆనాటి ఆంధ్ర పోలీసులు నాయకులు ఎన్నో జమ్మి కుక్కలు చేసిండ్రు, అయినా అన్నిటిని ఛేదించి తెలంగాణ సాధించుకున్నామన్నారు. ఇప్పుడు కూడా కేసీఆర్ ఆరోగ్యం బాగోలేదని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ మళ్ళీ సీఎం కావడం ఖాయం, తెలంగాణ అభివృద్ధి జరిగేది ఒక్క కేసీఆర్తోనే సాధ్యమని తెలంగాణ వాదులపై తుపాకీ ఎక్కుపెట్టిన దుర్మార్గుడు రేవంత్ అని తెలిపారు. ప్రకటించి ఉద్యమ ద్రోహిగా నేను మారను అని చెప్పి ప్రకటించి వచ్చిన ఏకైక నాయకుడు ప్రపంచంలో కేసీఆర్. తనను తాను కట్టేసుకున్నాడు. ముందే ప్రజలకు ఒక మాట ఇచ్చి ప్రజల మీద ఒక బాధ్యత పెట్టి నన్ను కూడా వెనుకకు మళ్ళనియకండి, నన్ను భయపడి వెనుకపోయే పరిస్థితి రానియకండి, తప్పకుండా నేను కొట్లాడుతూనే ఉంటా ప్రాణం పోయే వరకు అని చెప్పి ఏప్రిల్ 27 నాడు ఏదైతే బయటకు వచ్చిండో అది ఒక ఘట్టం తెలంగాణ చరిత్రలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో, తెలంగాణ ఉద్యమ చరిత్రలో. ఎట్లయితే భారతదేశానికి స్వతంత్రం రావడం 1947 ఆగస్టు 15 ఎట్లయితే మాట్లాడుకుంటామో, ఆ తర్వాత భారతదేశ అభివృద్ధికి మూలమైన భారత రాజ్యాంగం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు రావడానికి జనవరి 26 ఎట్లయితే చెప్పుకుంటామో, భారత స్వతంత్రోద్యమ చరిత్రకి ఒక క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు, ఒక ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, ఉద్యమ సందర్భంలో జరిగిన స్వతంత్ర పోరాటానికి పునాదులు వేసిన సిపాయిల తిరుగుబాటు కావచ్చు, ఆ తర్వాత ఎంత అహింసాత్మకంగా నడుపుతున్నా ఆనాటి పాలకవర్గాలే రెచ్చగొట్టి చేసిన దుర్మార్గమైన చర్య జలియన్ వాలాబాగ్ కావచ్చు, ఈ రకంగా అనేకమైన ఘట్టాలు ఎట్లున్నాయో భారతదేశ స్వతంత్ర పోరాట చరిత్రలో, తెలంగాణ ఉద్యమ చరిత్రలో కూడా 69 ఉద్యమం కావచ్చు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా వచ్చింది కాదు, ఉండే ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉండే, కొన్ని మహారాష్ట్ర మరాఠా మాట్లాడే జిల్లాలు, కొన్ని కన్నడ మాట్లాడే జిల్లాలు కూడా ఇందులో కలిసి ఉండి, ఇంకా అంతకంటే ముందు కాకతీయుల పరిపాలనలో ఉండడమే కాదు, ప్రపంచంలో ఇక్కడ లేనటువంటి అద్భుతమైన సాంస్కృతిక వారసత్వాన్ని కలిగిన ఏకైక జాతిగా ఉండి, బతుకమ్మ లాంటి పండుగల వారసత్వాన్ని తనదైన సంస్కృతిగా నిలబెట్టుకున్న గొప్ప వారసత్వ సంపద ఉండి, కానీ పోయింది తెలంగాణ, ఆంధ్రలో కలిపిరు, గంగల ముంచిరు, మంచి అద్భుతమైన చెరువులతోని భారతదేశంలోనే అత్యంత ఎక్కువ వ్యవసాయం చేస్తున్న ప్రాంతంగా తెలంగాణ ఉండే, 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ప్రాంతం అప్పటికే ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా లేదు, ఒక తెలంగాణకే ఉంది. కానీ ఆంధ్రలో కలిపి 60 సంవత్సరాలు పామింగినట్టుగా నాశనం చేసి, ఈ తెలంగాణ పదాన్ని నిషేధిస్తాం, మేము తెలంగాణ పదం ఎవరు మాట్లాడొద్దు అని చెప్పి ఇక్కడక్కడ కాదు, సాక్షాత్తు శాసనసభలోనే చెప్పే అహంకారానికి
ఆంధ్ర పాలకులు వెళ్ళిన సందర్భంలో ఈ మన తెలంగాణను మనం మర్చిపోవాలి అని భయపడించే సందర్భంలో జై తెలంగాణ అంటే ఏదో ఒక పేరు పెట్టి కాల్చి చంపాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు ఇచ్చిన సందర్భంలో ఆ అణిచివేత నుంచి బయటకు వచ్చిన ఉద్యమ కెరటమే కేసీఆర్ గులాబీ జెండా. ఉత్తగానే రాలే. ఉద్యమకారులుగా బయట మనం మా ఉద్యోగాలు పోతున్నాయి, మా నీళ్లు పోతున్నాయి, మన ఆ ప్రభుత్వంలోనే ఉండి సాక్షాత్తు కొట్లాడి బడ్జెట్ పెట్టేటప్పుడు ఎందుకు మా తెలంగాణ ప్రాంతానికి తక్కువ పెడుతున్నారు బడ్జెట్, ఇరిగేషన్ను మైనర్ ఇరిగేషన్ అని మమ్మల్ని కింద పడేసి మేజర్గా ఉన్న మమ్మల్ని మైనర్లు చేసి ప్రతి సంవత్సరం ఇరిగేషన్ బడ్జెట్లో ఆంధ్రకి ఇచ్చిన దాంట్లో 10% కూడా తెలంగాణకి ఇస్తలేరు. రోడ్ల విషయంలో ఆంధ్రకి ఇచ్చిన దాంట్లో 10% ఇస్తలేరు. రెవెన్యూ మా దగ్గర నుంచి ఎక్కువ వస్తుంది, ఖర్చు మీ దగ్గర ఎక్కువ పెడుతున్నారు, మా ప్రజలకు ఇవ్వకుండా అని చెప్పి మాధవ్ రెడ్డి గారిని కూడా కలుపుకొని క్యాబినెట్లో కొట్లాడినా ఎన్నడూ కూడా ఆంధ్ర ప్రాంత నాయకులు అవకాశం ఇవ్వలేదు. అన్నీ చూసిన తర్వాతనే ఇక ఎవడికి కడుపులు తలబెట్టినా, ఎవడి కాలు మొక్కినా, ఎవడికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా సమైక్యాంధ్రలో తెలంగాణ బాగుపడదు. తెలంగాణ సొంత రాష్ట్రం అయితే తప్ప, మన పరిపాలన మనం చేసుకుంటే తప్ప తెలంగాణకు విముక్తి లేదు. తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, బలంగా వెనక్కి నెట్టివేయబడ్డ ప్రాంతం. తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం అనడానికి లేదు అని చెప్పి ఆ రోజే ఆలోచన చేసి ఏప్రిల్ 27 నాడు ఆ రోజుకున్న పార్టీకి, ఆ పార్టీతో వచ్చిన పదవులకు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించి అదే వేదిక నుంచి ప్రకటించిన కేసీఆర్ గత చరిత్రలో ఎవరు కూడా ప్రకటించిన ఒక మాట చెప్పాను.